ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిల్లకూరు మండలం పొన్నపువారిపాలెం పర్యటనలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో ఫిబ్రవరి 14వ తేదీన 11 ఏళ్ల సయ్యద్ తాసిక్ అనే విద్యార్థి మృత్యువాత పడగా ఆ విద్యార్థి మృతిపై అప్పటి నుండి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తమ పిల్లవాడు ఆత్మహత్య చేసుకోలేదని, ఉద్దేశపూర్వకంగానే కోచింగ్ సెంటర్ సిబ్బంది ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఆ ఘటనపై సరైన చర్యలు చేపట్టకపోవడంతో మాకు న్యాయం చేయండి మహాప్రభో అంటూ ఇప్పటికే అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగిన విద్యార్థి కౌశిక్ తల్లిదండ్రులు నేడు సీఎం చంద్రబాబు ప్రజా వేదిక సభలో డైరెక్టుగా ముఖ్యమంత్రికి తెలియజేయడమే లక్ష్యంగా పొన్నపువారిపాలెంకి చేరుకోగా ముందస్తుగానే గుర్తించిన పోలీసులు ఆ విద్యార్థి తండ్రిని తౌషిక్ తమ్ముడిని సభా వేదిక వద్ద ఆందోళన చేస్తాడు అన్న ఉద్దేశంతో ముందస్తు చర్యగా అక్కడి నుంచి బలవంతంగా చిల్లకూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే తమ కుమారుడు తమతో మాట్లాడిన కొద్ది క్షణాల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడని, తమకు ఫోన్ రావడం చాలా బాధించిందని, ఇందులో కుట్రకోణం దాగుందని, తమ కుమారుడి మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలంటూ తౌషిక్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం తౌషిక్ మృతిపై స్పందించి 3 మెన్ కమిటీతో విచారణ జరిపి కఠిన చర్యలు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేయగా ఈ విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద మృతి కేసు ప్రస్తుతం హైకోర్టులోనూ సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో కొంతమంది సస్పెండ్ చేయగా బాధితులు మాత్రం ముఖ్యంగా ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135000351 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.